మన ఆర్షధర్మంలో ప్రతి పండగకి పురాణ విశిష్టత ఉంటుంది. రంగుల చిలకరింపుతో సంబరంగా జరుపుకునేటువంటి రంగుల కేలి హోలీకి ఎటువంటి పురాణ విశిష్టత ఉందో పరిశీలిద్దాం. పాల్గొన పౌర్ణమి అయినటువంటి హోలీ నాటికి ప్రకృతిలో వసంత సౌందర్యం ప్రస్ఫుటమవుతుంది. నవనవలాడేటువంటి లేత చిగుళ్ళు రాగి రంగు నుంచి ఆకుపచ్చ రంగులోకి మారేటువంటి తరుణంలో, పలు వర్ణాల్లో పుష్పాలు గుబాలించేటువంటి సందర్భాల్లో ఈ రంగుల పండుగ అడిగిడుతుంది. ప్రకృతిలో పొటమరించేటువంటి వర్ణ శోభకు సూచికగా వ్యక్తులు ఆనందాతిరేకాలలో రంగుల్ని చిలకరించుకునేటువంటి సంప్రదాయం ఏర్పడిందంటారు. హోలీ పండగకే వసంతోత్సవమని, మదనోత్సవమని కూడా పేర్లున్నాయి. పంటలు చేతికందే సమయాన రైతులందరి ఆహాకారాలే హోలీ అయిందంటారు. ఈ హోలీ పండగకు సంబంధించినటువంటి ఎన్నో కథనాలు కూడా ఉన్నాయి. అవన్నీ ఈ పర్వదిన విశిష్టతని ప్రతిఫలింపజేస్తాయి. శిశుహంతకి అయిన రాక్షసి హోలిక వినాశనానికి సూచికగా హోలీ ఏర్పడిందంటారు. హోలికతో ముడిపడినటువంటి మరో కథనము ఉంది. అగ్ని కూడా కాల్చలేనటువంటి మహాశక్తిమంతురాలైనటువంటి హోలిక హిరణ్యకశిపుని సోదరి. హరినామస్మరణ వీడని తన కుమారుడు ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోపెట్టుకుని హోలికను అగ్ని ప్రవేశం చేయమని హిరణ్యకశిపుడు ఆదేశిస్తాడు. హరిభక్తుని స్పర్శ వల్ల హోలిక శక్తి సన్నగిల్లుతుంది. ఆమె అగ్నికి ఆహుతవుతుంది. ప్రహ్లాదుడు మాత్రం క్షేమంగా అగ్ని నుంచి బయటపడతాడు. హోలీతో ప్రధానంగా ముడిపడినటువంటి గాథ కామదహనం. శివ తపస్సుని భగ్నం చేసినటువంటి మన్మధుణ్ణి ఈశ్వరుడు పాల్గొన పౌర్ణమి రోజే భస్మం చేశాడంటారు. మధుర మీనాక్షిదేవి తపస్సు చేసి సుందరేశ్వర స్వామిని పాల్గొన పౌర్ణమి నాడే వివాహం చేసుకుందని కూడా చెప్తారు. దక్షిణాది దేవాలయాల్లో ఆనాడు కళ్యాణ వ్రతాన్ని నిర్వహిస్తారు. కుమార సంభవానికి నాంది పలికినటువంటి కామదహనం ఘట్టానికి ప్రతిబింబంగా జనావాస కూడలలో పెద్ద మంటలు పెడతారు. ఈ మంట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ప్రజలు తమ ఉల్లాసాన్ని ప్రకటిస్తారు. అక్కడి బూడిదను ప్రసాదంగా కూడా స్వీకరిస్తారు. దుష్టగ్రహ పీడల్ని ఈ విభూతి నివారిస్తుందని విశ్వసిస్తారు.